తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. ఎస్సీఆర్పీఎస్ నగర ఉపాధ్యక్షులు నిగర్వి స్నేహశీలి వ్యాపారవేత్త దళితరత్న అవార్డు గ్రహీత శ్రీ కుర్మ మహేందర్ యొక్క పుట్టినరోజు వేడుకలను హైదరాబాద్ అంబేద్కర్ భవన్లో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుర్మ మహేందర్ అమ్మగారైనటువంటి పోచమ్మ మరియు అన్న శంకర్లు పాల్గొని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్ బాబు పాల్గొని కుర్మ మహేందర్ను శాల్వాతో పూలమాలతో సన్మానించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ పేద పిల్లల విద్యాపరమైన హక్కుల కోసం, స్కాలర్షిప్ల విడుదల కోసం నిరంతరం పనిచేస్తున్న కుర్మ మహేందర్కు మరింత శక్తివంతంగా పనిచేసేందుకు ఆ భగవంతుడు ఎల్లవేళలా అండగా ఉండాలని, ఆయన నిండు నూరేళ్లు 100 వసంతాలు సుఖశాంత సంతోషాలతో జీవించాలని ఆశీర్వదించారు. ఆ తర్వాత కేకును కట్ చేసి అందరికీ తినిపించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీఆర్పీఎస్ నగర అధ్యక్షులు గుంటి విజయబాబు, మంగు వెంకన్న, బాల నరసింహ, భాస్కర్, కె సుదర్శన్, రాపాక అశోక్, దేశపాక గోవర్ధన్, మోత్కుపల్లి రమేష్, వెంకటేష్, ఎర్రా విజయశంకర్, హనుమంతరావు, ప్రభాకర్, బండారి శ్రీకాంత్, పోతరాజు ప్రకాష్, మిద్దెలింగం, ఉదయ్ కుమార్, కొప్పుల వినయ్, రామ్రెడ్డి, మన్నె శేఖర్, రిపోర్టర్ నర్సింగ్రావు, ఎల్లం కుమార్, ప్రముఖ న్యాయవేత్త సాయిరాం, బీజేపీ నాయకులు వై సురేష్ కుమార్, ఎంఆర్పీఎస్ నాయకులు మాచిర్ల ప్రభాకర్, అనిల్ కుమార్, త్రిశూల శ్రీకాంత్, ఓ యాదగిరి తదితరులు పాల్గొని దీవించారు. ఆ దృశ్యాలను మనం ఇప్పుడు చూద్దాం.